ఎడ్మండ్ కెంపర్ 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, భారీ ఆకారం, 145 ఐక్యూ. బయట నుంచి చూస్తే నెమ్మదిగా మాట్లాడి సాఫీగా నవ్వే వ్యక్తి, లోపల మాత్రం ఒక తుఫాను. హాయ్ హలో, నేను మీ సినిమా. వీడేంటి మూవీ రివ్యూస్ కాకుండా వీడెవడో గురించి చెప్తున్నాడు అని అనుకోకండి. ఉంది, అది కూడా ఉంది. కాకపోతే పాస్ట్లో జరిగిన సీరియల్ కిల్లర్స్ మీద బేస్ అయిన మూవీస్ అండ్ సిరీస్తో పాటు ఆ కిల్లర్స్ యొక్క మోటివేషన్ ఏంటి అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అవి కూడా చెప్దామని. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1948లో ఎడ్మండ్ పుట్టాడు. మనోడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న విడిపోవడంతో వాళ్ళ అమ్మ క్లార్నల్ దగ్గరే సెటిల్ అయిపోయాడు. ఇన్ జనరల్ పిల్లల కంటే మనోడు కొంచెం ఫిజికల్ జెయింట్లా ఉండడంతో వాళ్ళమ్మ రోజు తాగేసి, నువ్వు అసహ్యంగా ఉంటావు, నిన్ను ఎవరు ప్రేమించరు, నీ చెల్లెళ్ళకి దూరంగా ఉండు అని సూటిపోటి మాటలతో మెంటల్గా అబ్యూస్ చేసేది. తన ఇంటి బేస్మెంట్లో పడుకోబెట్టేసేది. ఇది వింటే నాకు విలన్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ బై ద సొసైటీ అనే కోట్ గుర్తొస్తుంది. అలా అని మనోడేం మంచోడేం కాదు. చిన్నప్పటి నుంచే ఇంటి చుట్టూ ఉండే కప్పల్ని పిల్లల్ని చంపి వాటి బాడీని ముక్కలుగా చేసేవాడు. ఇది చూసి వాళ్ళమ్మ వేట వాళ్ళకి దూరంగా పెట్టేది. వీటి వల్ల మనోళ్ళలో భయం, కోపం, సెక్షువల్ ఫ్యాంటసీస్, రివెంజ్ లాంటివి ఇంకా పెరిగిపోయాయి. 15 years ఆఫ్ ఏజ్లో కెంపర్ తాతయ్య అండ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక మధ్యాహ్నం వాళ్ళ అమ్మమ్మతో గొడవ పడి ఆవిడని గన్తో కాల్చి చంపేశాడు. ఇంటికి తిరిగి వస్తున్న తాతను కూడా చంపేశాడు. ఎందుకు చంపావు అని పోలీసులు అడిగితే, చంపితే ఎలా ఉంటుందో అని అమ్మమ్మని, అమ్మమ్మ లేకపోతే తాతయ్య ఫీల్ అవుతాడని చంపేశా అన్నాడు. ఇదంతా విన్న పోలీసులు మనోడిని జైలుకి కాకుండా మెంటల్ అసైలంకి పంపేశారు. మనోడు ఆల్రెడీ హై ఐక్యూతో ఉండడంతో అక్కడ డాక్టర్స్ని మ్యానిపులేటివ్ బిహేవియర్తో తనతో ఎవ్వరికీ డేంజర్ లేదని, తను మారిపోయాడని నమ్మించి 21 yearsకే రిలీజ్ అయిపోయాడు. ఇది చెప్పాలంటే సైకియాట్రిస్ట్ చేసిన పెద్ద తప్పు ఇది అనమాట. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. రిలీజ్ తర్వాత మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికే వెళ్ళాడు. వాళ్ళమ్మ కూడా ఏం మారకుండా సేమ్ అలానే తిట్టేది. వాళ్ళమ్మ మీద ఉన్న కోపాన్ని బయట ఉండే కాలేజ్ అమ్మాయిలు అండ్ హైకింగ్కి వచ్చే వాళ్ళని కార్ లిఫ్ట్ అని ఎక్కించుకొని మ్యానిపులేటివ్ మాటలతో వాళ్ళని నమ్మించి ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళి చంపేసి ముక్కలు చేసేవాడు. ఇలా 6గురిని చంపేశాడు. 1973లో నిద్రపోతున్న వాళ్ళ అమ్మని సుత్తు కొట్టి గొంతు కోసి చంపాడు. ఆవిడ తలని డాట్ బోట్ లాగా వాడుతూ కోపాన్ని తీర్చుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ను కూడా పిలిపించి సేమ్ ఇదే చేశాడు. అండ్ ఇదే తన లాస్ట్ మర్డర్. ఇన్ని చేసిన తర్వాత కెంపర్ లైఫ్లో ఏదో ఒక ఎంప్టీనెస్, ఇంకా చేయడానికి ఏమీ లేదులే అని అనిపించింది. పోలీసులకు కాల్ చేసి సరెండర్ అయిపోయాడు. ఫస్ట్లో కాల్ చేసినప్పుడు పోలీసులు ఎవ్వరు నమ్మలేదు. చాలాసార్లు కెంపర్ రిపీటెడ్ కాల్స్ చేయడంతో ఆ క్రైమ్స్ని ఎలా చేశాడో చెప్పడంతో మనం అరెస్ట్ చేశారు. కెంపర్కు 8 times లైఫ్ సెంటెన్స్ పడింది. ప్రెజెంట్ కాలిఫోర్నియాలో ఉండే మెడికల్ ఫెసిలిటీలో ఉన్నాడు. జైల్లో ఉండి కూడా కెంపర్ thousands of hours ఆఫ్ ఆడియో బుక్స్ని రికార్డ్ చేశాడు. యూఎస్లో ఉండే FBI ఏజెంట్స్కి సీరియల్ కిల్లర్స్ని ఎలా పట్టుకోవాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు, అంటే మొక్కలోనే ఎలా తీసేయచ్చు అనే వాటి మీద కొన్ని బ్రీఫింగ్స్ ఇచ్చేవాడు. ఒకవేళ మీకు కనుక ఈ ఎడ్మండ్ కెంపర్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నెట్ఫ్లిక్స్లో మైండ్ హంటర్ అనే వెబ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. నేను చెప్పినట్టుగానే FBI ఏజెంట్స్కి ఈ ఎడ్మండ్ కెంపర్ ఎలా హెల్ప్ అయ్యాడు, తను ఎలా బ్రీఫింగ్స్ ఇచ్చాడు, వాళ్ళని ఈ FBI ఏజెంట్స్ ఎలా పట్టుకున్నారు అని తెలియాలనుకుంటే మైండ్ హంటర్ని అసలు మిస్ అవ్వకండి.
ఇది చాలా స్లో బర్నర్ సిరీస్ అన్నమాట. అప్పట్లో జరిగే సీరియల్ కిల్లర్స్ని ఎలా పట్టుకున్నారు అనేది ఈ సిరీస్ ప్లాట్. ఇలాంటి రికమెండేషన్స్ అండ్ సీరియల్ కిల్లర్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ తెలియాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడియోస్.